this is Kirtana from Politicals wishing you a very happy Valentine Day. Valentine's Day అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ఆ వీక్ అంతా కూడా వాలంటైన్ వీక్ కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. రోజ్ డే అని, టెడ్డీ డే అని, ప్రపోజల్ డే అని, ప్రామిస్ డే అని, హగ్ డే అని, కిస్ డే అని, వాలంటైన్స్ డే అని ఇవన్నీ కలిపి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. కాకపోతే అన్నిటికీ ఒక్కొక్క రోజు అంటూ ఉంటుంది కాబట్టి మన పార్ట్నర్స్కి మనకు మెచ్చినటువంటి గిఫ్ట్, వాళ్ళకి నచ్చినటువంటి గిఫ్ట్స్ ఇవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో దగ్గరలో ఉన్న షాప్స్ అన్నిటికీ కూడా వెళ్తూ ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ అలా చర్చిస్తూ ఉంటారు కదా. సో మీకు కూడా నేను కొన్ని గిఫ్ట్స్ చూపించబోతున్నాను. అలాంటి గిఫ్ట్ అయితే మీ పార్ట్నర్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం వచ్చేసాము ఒక స్టోర్కి అండ్ ఆల్సో ఇక్కడ అన్ని లవ్కి సంబంధించిన గ్రీటింగ్స్ కనిపిస్తున్నాయి. సో లవ్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? రెడ్ సింబల్, రెడ్ కలర్లోనే అన్ని ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని ఇక్కడ గ్రీటింగ్స్ కనిపిస్తున్నాయి. స్వీట్ హార్ట్, యు ఆర్ సో ఇరిగేటబుల్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, కాంట్ లివ్ వితౌట్ యూ. వావ్ కదండి. అంటే నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్తున్నటువంటి అందమైన అద్భుతమైన లైన్స్ అన్నమాట. సో ఇవన్నీ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోదాము. చూడ్డానికి అయితే గ్రీటింగ్స్ కార్డ్స్ చాలా బాగున్నాయి. ఒకప్పుడైతే మనం లైక్ ఇంటర్లోనో 10th ఉన్నప్పుడు క్రష్ అంటారు కదా, అది లవ్వో కాదో తెలియని ఆ టైంలో మనం గ్రీటింగ్స్ ఇచ్చుకుంటూ అవతల వాళ్ళ పైన మనం అడ్మైర్ చేస్తున్నట్టుగా వచ్చే గిఫ్ట్స్ ఇవన్నీ కూడా అని చెప్పచ్చు. అండ్ ఇప్పటి కాలంలో గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం తక్కువైంది, కానీ చూడడానికి అసలు గిఫ్ట్స్ కంటే గ్రీటింగ్సే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మీకోసం ఒక అందమైన గ్రీటింగ్ కార్డ్ తీసాను చూడండి. అవర్ లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ అండ్ ఎవర్ విల్ బీ. మన లవ్ ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది అని చెప్పేటువంటి క్యాప్షన్ అనమాట. చిన్నగా ఇది ఓపెన్ చేస్తున్నాను. సీ హియర్, చూడడానికి చాలా బాగుంది. ఫర్ మై లవ్, మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మీ లవ్కి ఒక మంచి మెసేజ్ రాసి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ కూడా చూడండి అసలు ఎంత బాగుందో లవ్ అని చెప్పేసి. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇలా ఓపెన్ చేసుకుంటే వన్ మోర్ మెసేజ్ అండి. అండ్ ద బెస్ట్ వెన్ యువర్ లవ్ టేక్స్ ఓవర్, ఫర్ ఇట్ ఈస్ వాట్స్ దాట్ గెట్స్ ద ఫైనెస్ట్ అవుట్ ఆఫ్ మీ. ఇలా ఒక్కొక్క మెసేజ్ రాసి ఉంటుంది అనుకుంటా. ఎస్ రాసుంది. యూ అట్రాక్ట్ మీ బై ద పవర్ ఆఫ్ యువర్ లవ్ అండ్ నథింగ్ ఎల్స్ మ్యాటర్ దెన్. నువ్వు చూపించే లవ్లోనే నాకు ఒక పవర్ ఉంటుంది, దానికంటే ఇంకేం కావాలి అన్నట్టుగా ఉన్నటువంటి మెసేజ్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఫర్ మై లవ్, మీరు ఇంత పెద్ద లెటర్ రాయాలనుకుంటే అంత పెద్దగా రాసి మీ లవ్కి ఇవ్వచ్చు అనమాట. సో ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి స్టెప్స్ వైజ్ వచ్చాయి చూడ్డానికి. ఇలా స్టెప్స్ వైజ్ వచ్చిందండి, 1 by 1. లైఫ్లో కూడా చాలా స్టెప్స్ ఉంటాయి, ఒకటేసారి మనం పైకి వెళ్ళలేము, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా సింబాలిక్గా ఒక్కొక్క స్టెప్ వైజ్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మంచి మంచి మెసేజెస్ కూడా ఉన్నాయి, చూడడానికి చాలా బాగుంది. స్ప్రింగ్ హార్ట్స్ బ్లూమ్, ద ఫస్ట్ కిస్ ఆఫ్ ఎ శివ డౌన్ బై స్పైన్ లెట్స్ మీ సో బ్రీత్లెస్, ఐ ఫెల్ట్ ఆన్ క్లౌడ్ 9. ఓకే, ఇలాంటి అందమైన గ్రీటింగ్ కార్డ్ మన ఇష్టమైన పార్ట్నర్కి ఇస్తే ఎంత బాగుంటుందో కదా. ఇక్కడ చూడండి విత్ ఫొటోస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒకవేళ ఈ గ్రీటింగ్ ఇవ్వాలి అనుకుంటే మన పిక్స్ కూడా ఇలా పెట్టుకొని ఇవ్వచ్చు అనుకుంటా. చూడండి ఇక్కడ కూడా ప్రతి గ్రీటింగ్ కార్డ్కి ఒక్కొక్క మెసేజ్ అయితే ఉంది. దిస్ బ్యూటిఫుల్ సిల్సిలా బిగన్ వెన్ యువర్ paths crossed and before we would realized our hearts were lost. చాలా చాలా బాగున్నాయి కదా. సో డెస్టినీ ప్లేడ్ క్యూపిడ్ jab we met, so spontaneously love happened and connected we felt. అనుకోకుండానే ప్రేమ అన్నది మొదలైంది, అలా నీతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాను అని చెప్పేటువంటి మంచి మంచి మెసేజ్లు ఉన్నటువంటి గ్రీటింగ్ కార్డ్స్. దిల్ చాతా హే, మనసు నిన్ను కోరుకుంటుంది. మేనే ప్యార్ కియా, ఓకే సినిమా టైటిల్స్తో ఉన్నటువంటి గ్రీటింగ్ కార్డ్ అని చెప్పొచ్చు. రబ్నే బనాది జోడి, తనని చూసినప్పుడు ఎస్ రబ్నే బనాది జోడి, తనని చూస్తే నా జోడి ఆ దేవుడే సృష్టించాడు, తనతో నాకున్న సంబంధాలు అని చెప్పేసి చెప్పేటువంటి అందమైన గ్రీటింగ్ కార్డ్. చాలా బాగుంది కదా. మీరు కూడా చూడాలనుకుంటే కొనాలనుకుంటే ఇటువంటి మంచి గ్రీటింగ్ కార్డ్ని మీ పార్ట్నర్కి ఇవ్వండి. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న వేరే గ్రీటింగ్స్ కార్డ్స్ కూడా మనం చూద్దాము. ఐ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్, నా మనసు నిండా నిన్నే ప్రేమిస్తున్నాను, నీతోనే ప్రేమలో ఉంటాను అని చెప్పేటువంటి సింపుల్ కార్డ్ అండి. చూడడానికి చాలా బాగుంది. లవ్ అంటే నేను చెప్పినట్టుగా ఎర్రగా ఉంటుంది, ఐ మీన్ టు సే కలర్ వైజ్ చూసుకుంటే మనకు రెడ్గా ఉంటుంది. ఆ లవ్నంతా ప్రతిబింబించేలా మన మనసులో ఉన్నటువంటి లవ్నంతా చూపించే విధంగా ఈ గ్రీటింగ్ కార్డ్ ఉంది. సో వెరీ నైస్ కదా.
మీకెలా నచ్చిందో కూడా కామెంట్స్ రూపంలో చెప్పేయండి. సో, గ్రీటింగ్స్ కార్డ్స్ మాత్రమే కాకుండా జనరల్‌గా మన పార్ట్నర్‌కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే చాలా మందికి ఒక్కొక్క థాట్ వస్తూ ఉంటుంది. వాచెస్ కానివ్వండి, రింగ్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అనుకుంటాం. ఏంటి ఈ అమ్మాయి ఎంతసేపు లేడీస్ గురించే మాట్లాడుతుంది. మేము కూడా ఉన్నామండి. మాకు కూడా మంచి మంచి గిఫ్ట్స్ కావాలని అబ్బాయిలు కూడా అనుకుంటూ ఉంటారు కదా! సో, అబ్బాయిలకి ఎటువంటి గిఫ్ట్స్ ఇస్తే బావుంటుంది జనరల్‌గా. ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏముంటాయి పెద్ద వాలెట్ తప్పితే, ఒక షర్టు, ప్యాంట్ తప్పితే అని అనుకుంటారు చాలామంది. కాకపోతే అంతకన్నా మంచి గ్రీటింగ్స్ కార్డ్స్ కానివ్వండి, గిఫ్ట్స్ కూడా ఉండుంటాయి. కొంతమందికి పెయింటింగ్స్ ఇష్టం, కొంతమందికి ప్రకృతి అంటే ఇష్టం, కొంతమందికి బుక్స్ అంటే ఇష్టం, మరికొంతమందికి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం. సో, అన్నీ ఒక షాప్‌లో దొరికితే చాలా బావుంటుంది గదా! సో, ఇన్ కేస్ మీ పార్ట్నర్ గనక మంచి రైటర్ అయ్యుంటే తనకేదైనా మంచి పుస్తకం గిఫ్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ తను ఒక మంచి పెయింటర్ అయితే మంచి పెయింటింగ్ గిఫ్ట్ చేయొచ్చు. మంచి ఆర్టిస్ట్ అయితే మంచి ఆర్ట్‌లు గీసినటువంటి మనకి పెయింటింగ్స్ కానివ్వండి, ఫోటో ఫ్రేమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇచ్చేయొచ్చు. సో, నెక్స్ట్ మనం ఇంకో జోన్‌కి వెళ్ళిపోదాము. సో, నెక్స్ట్ మనం లేడీస్ సెక్షన్‌కొచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా ఆర్నమెంట్స్ కనిపిస్తున్నాయి. నా చేతిలో కూడా ఒక అందమైన హారం విత్ ఇయర్ రింగ్స్. రెడ్ లవ్‌ని గుర్తు చేస్తున్నటువంటి సింబల్. రెడ్‌తోనే ఉందండి. మంచిగా చూడడానికి కూడా చాలా బావుంది. గోల్డిష్ కలర్ విత్ ఆల్సో రెడ్ అన్నమాట. సో, కొంతమంది ఆర్నమెంట్స్ కూడా ఇస్తుంటారు. యానివర్సరీకి సంబంధించిన హస్బెండ్ ఎవరన్నా ఉంటే వాళ్ళ వైఫ్‌కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇటువంటివి ఇస్తూ ఉంటారనమాట. దట్ టూ వాలంటైన్స్ వీక్‌లో ఇస్తే ఇంకా బావుంటుంది. వాళ్ళ ప్రేమని చెప్పినట్టుగా ఉంటుంది. అందంగా మీ భార్యని అలా రిపుదిచ్చుకోవచ్చు అనమాట. చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఓన్లీ ఇవి మాత్రమే అనుకుంటున్నారేమో, ఇక్కడ బ్యాంగిల్స్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, ఇలా రింగ్స్ కానివ్వండి, చేతికి పెట్టుకునే ఉంగరాలు కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మోడల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా! ఇదొచ్చేసి రెడ్ విత్ గోల్డిష్ కలర్ విత్ వైట్ సమ్‌వాట్ క్రీమీ కలర్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ వేరే కలర్స్ కూడా మనకు అద్భుతంగా కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. మనం ఎఫర్ట్ చేసేటట్టుగా ఒక మిడిల్ క్లాస్ మెంబర్స్ ఎఫర్ట్ చేసేటువంటి ప్రైజెస్‌తో మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో, మీ పార్ట్నర్‌కి మీకు అందంగా అంటే కనబడాలి ఆర్ ఎల్స్ అందంగా వాళ్ళని రెడీ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఒక మంచి ఆర్నమెంట్స్ కూడా గిఫ్ట్‌గా ఇవ్వచ్చన్నమాట. లవ్ అంటే గుర్తుకొచ్చే దేవుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది కన్నయ్య మాత్రమేనండి. కృష్ణుడిని లవ్‌తో పోలుస్తుంటాము. కృష్ణ, రాధ మధ్య ఉన్నటువంటి లవ్ గురించి మాట్లాడాల్సొస్తే లవ్ అంటే ఇలా ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదే పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ ఇంటికి ఒక చిన్ని కన్నయ్య రావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఒక చిన్ని కన్నయ్యని మీ పార్ట్నర్‌కి మీరు గిఫ్ట్‌గా ఇవ్వచ్చన్నమాట. పెళ్ళైన వాళ్ళు తమ సంతానం కోసం కోరుకుంటూ ఇచ్చే గిఫ్ట్‌లో కన్నయ్యని గనుక ఇస్తే చక్కటి కన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాడని అందరి నమ్మకం. సో, కన్నయ్య గురించి మాట్లాడితే చాలా ఎక్కువగానే చెప్పాల్సి ఉంటుంది. మంచి పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఇలాంటి చిన్ని కన్నయ్యలు కూడా కనిపిస్తారు. రాధాకృష్ణ కలిసున్నటువంటి కూడా చాలా బావుంటాయి. చూద్దాం ఇంకాస్త ముందుకెళ్దాం. ఇక్కడ అన్ని దేవుళ్ళవే ఉన్నాయి. అఫ్‌కోర్స్ రాముడు, సీతను కూడా అనుకుంటూ ఉంటారు. అంటే రాముడు ఎటెళ్ళినా సీత వెంటనే ఉంటుంది. రాముడు పక్కనే ఉంటుంది. అలా భార్యాభర్తలు ఎప్పటికీ ఒక అండర్‌స్టాండింగ్‌తో కలిసి ఉండాలి అని అనుకుంటారు. ఎంత వనవాసానికెళ్ళినా, ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ రామయ్య మదిలో సీతమ్మ మాత్రమే ఉంటుంది. సీతమ్మ మదిలో రాముడు మాత్రమే ఉంటారు అనుకునే కనెక్టివిటీతో ఉన్నటువంటి ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చనమాట మన పార్ట్నర్స్‌కి. అండ్ దిస్ ఈస్ కన్నయ్య అండ్ రాధమ్మ. చూడ్డానికి ఎంత బాగున్నారు చూడండి. వాళ్ళిద్దరి లవ్‌ని గుర్తు చేస్తున్నటువంటి వైట్ అండ్ క్రీమీ కలర్స్‌లో కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా! సో, కన్నయ్యని కూడా మన పార్ట్నర్‌కి గిఫ్ట్‌గా ఇవ్వచ్చనమాట. ఇది అబ్బాయి, అమ్మాయి అని మాత్రం కాకుండా ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే అబ్బాయిలో మనం కృష్ణుడిని చూసుకోవచ్చు. రాధమ్మలో మన పార్ట్నర్‌ని చూసుకోవచ్చు. సో, ఇటువంటివి కూడా గిఫ్ట్స్‌గా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం చూపించబోతున్నారో నాతో పాటు వచ్చేయండి. సో, వియర్స్ రోజ్ డే అయినా, ప్రామిస్ డే అయినా, ప్రపోజల్ డే అయినా, కిస్ డే అయినా, హగ్ డే అయినా, టెడ్డీ డే అయినా, ఏదైనా సరే ముందుగా మన పార్ట్నర్‌కి మన మనసులో ఉన్న మాటను చెప్పాలంటే, లవ్‌ని ప్రపోజ్ చేయాలంటే రోజా పువ్వుతోనే చెప్తూ ఉంటాం కాబట్టి రోజా పువ్వు అన్న అందమైన గిఫ్ట్ కంటే ఇంకేమైనా ఉంటుందా? ఇవి మాత్రమే కాకుండా ఈరోజు నేను మీకు చాలా గిఫ్ట్స్ కూడా చూపించాను. అబ్బాయిలకి, అమ్మాయిలకి ఎటువంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుందో కూడా నేను మీకు తెలియజేశాను కదా! సో, మీరు మీ పార్ట్నర్స్‌కి ఏది ఇవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి మాత్రమే కాకుండా టెడ్డీ డేకి అమ్మాయిలు చాలా మంది టెడ్డీ బేర్స్‌ని ఇష్టపడుతూ ఉంటారు. టెడ్డీ బేర్స్‌ని ఇవ్వచ్చు. పిల్లోస్ మీద మీ లవ్ పార్ట్నర్ ఫోటో కానీ, ఫ్రేమ్ కానీ ఏదైనా కూడా అలా ప్రెజెంట్ చేయొచ్చనమాట. సో, ఇవి మాత్రమే కాకుండా జనరల్‌గా అందమైన రైటర్స్‌కి పెన్స్, బుక్స్ ఇవన్నీ కూడా గిఫ్ట్‌గా ఇస్తూ ఉంటారు.
ఉంటారు. వాళ్ళు రాసే ఆ పాయింట్‌లో కానివ్వండి, ఆ రచనలో కానివ్వండి, ఏదన్నా గుర్తించాలి అనంటే, మన పార్ట్నర్ మీద మనకెంత ప్రేముందో అవి అక్షర రూపంలో చూపిస్తే ఇంకా బావుంటుంది. కాబట్టి అటువంటి వారికి పెన్ గాని, బుక్ కానీ గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. అండ్ ఆల్సో రైటర్స్ ఎంతోమంది అందమైన రచనలు చేసుంటారు. దానిపైన లవ్ పైన ఎంతో మంచి కొటేషన్స్ కూడా రాసుంటారు కాబట్టి, ఆ కొటేషన్స్‌ని కూడా వారికి డెడికేట్ చేయొచ్చు. గ్రీటింగ్స్ అంటే మొదట్లో ఇచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు చాలా వరకు గ్రీటింగ్స్ మీద ఆదరణ తగ్గిందనే చెప్పొచ్చు. బట్ స్టిల్ గ్రీటింగ్ లవర్స్ కూడా ఇంకా ఉన్నారు కాబట్టి గ్రీటింగ్స్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. అదే పెళ్ళైన వాళ్ళైతే భార్యాభర్తల అన్యోన్యతను గుర్తు చేసుకుంటూ ఒక చిన్ని కన్నయ్యని గిఫ్ట్‌గా ఇవ్వచ్చనమాట. సో, ఇన్ని గిఫ్ట్‌లు ఉండగా ఇంకెందుకండి బోర్‌గా ఫీల్ అవుతున్నారు? ఈ వాలంటైన్ వీక్ మొత్తం కూడా మీ పార్ట్నర్స్‌తో చక్కగా జరుపుకోవాలని, మీ లవ్ కూడా గెలవాలని, అందరూ ఆశీస్సులతో మీ పెళ్లి జరగాలని, పెళ్ళైన తర్వాత మీ బ్యూటిఫుల్ లైఫ్ కూడా చాలా బావుండాలని కోరుకుంటూ, ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. వన్స్ అగైన్ పొలిటికల్స్ వ్యూయర్స్ అందరికీ కూడా హ్యాపీ వాలంటైన్స్ డే అండ్ హ్యాపీ వాలంటైన్ వీక్ టూ. సో, ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్‌తో కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.